ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండకుండా కదా ఉండక అది అంటే మన చిన్నపిల్లలాగా ఉండకూడదు. బోధ విషయంలో ఏంటంటే ప్రతి బోధకి ఇటువంటి కొట్టుకుని పోకూడదు. మనం పెద్దోళ్ళు అవ్వాలని బైబిల్ రాసిన మాట. 2 పేతురు అది మొదటి విషయం. 2 పేతురు మొదటి అధ్యాయం 10-11 వచ్చిన 10-11 వచ్చిన. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట దేవుడు మనని పిలిచాడు. ఒకటి. రెండోది ఏర్పాటు చేశాడు దేవుడు మనని. దాన్ని మనం నిశ్చయం చేసుకోవాలి. ఇంకా చదువు ఇంకా నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టే క్రియలు చేయవారైతే ఎప్పుడూనూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అంటే మనం చిన్నపిల్లలాగా ఉండకూడదు. ఎవరు మనల్ని మోసం చేయకూడదు. ఒకటి. ఇక్కడ ఏంటంటే మనం చాలా ఎంతో జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలంటే దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేశాడు. ఇంకా మనం పడిపోకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఆ నిత్య రాజ్యంలో ఎంతో సమృద్ధిగా మనం ప్రవేశించాలి. ఓకే. 1 కొరింథీ 9 అధ్యాయం 26 19-26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. నీకు చదవచ్చు, వచ్చు, ఏడొచ్చు. అదిగో దాని కింద బి ఉంది. మళ్ళా ఈ ఉంది. అదో జీ అది నేను ఈ చదువు పనిచేయదు. అది ఇప్పుడు తెలుగు నాకు అలాగొచ్చు. అదొక మాట తెలుసు. ఇది లా ఏమో కదా, ఇది లా, ఇది భా. ఈ చదువుకి పనిచేయదు. ఇలా చదువుకి పనిచేయదు. ఎవడో మింగేస్తాడు. మరి ఎవడో నీకు రాసి ఇచ్చాడు. ఎవడో నీకు 10 కోట్లు వస్తాయని రాసిస్తే ఇదే చదువు, ఇలాగ చదువు అంటే అయిపోయింది. ఏ బాబు ఏం రాశారు? అంత మోసం, ఇదంతా కాగితం వేస్ట్, చిచి చెత్త కాగితం పడేది. ఎంతో పని చేయి. ఇక ముద్ర పెట్టాను. నీకు 4,000 ఇస్తాను. ఎక్కడ పెట్టమంటా? 4,000 ఇస్తావా? ఇస్తాను. ఇది పెట్టి కాగితం ఇచ్చి అది ఇచ్చి 4,000 ఇచ్చే ముందు రూపాయలు 10 రూపాయలు తగ్గించాం. 10 రూపాయలు తగ్గించి ఇస్తానులే రేపు ఇస్తానులే 10 రూపాయలు లేదు. ఇప్పుడు లేదు 10 రూపాయలు, 4,000 తక్కువ ఉంది. రేపు ఇచ్చే కంపల్సరీగా అలాగుంటుంది. అది జరగకూడదు ఇక్కడ అనే భయం కదా. అదే. సో అది మనం గాలితో పోరాడినట్టుగా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే గురి చూడకుండా ఉండకూడదు. ద్వితీయ దేశం. సో ఇది మొదటి విషయం. ఇది మన భాగం. అంటే మీనింగ్ అంటే ఇది ఒక భాగం. రెండో భాగం ద్వితీయ దేశకాండం 6 అధ్యాయం 6-9. 6 అధ్యాయం 6-9. ద్వితీయ దేశకాండం 6 అధ్యాయం. నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. నీవు నీ కుమారుడు
మళ్ళీ చదువు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఈ మాట నీ హృదయంలో ఉండాలి. ఇంకోటి ఇంకా నీ కుమారులకును వాటిని అభ్యప్ప చేసి నీ ఎంట కూర్చున్నప్పుడు అభ్యాసం చేయించాలి. అది మన కుమారుకి మనం ఇప్పుడున్నది విద్య మనం చదివేసుకుంటే కుదరదు. మన పిల్లలకు నేర్పించాలి. ఎందుకు విద్య నేర్పిస్తాం? ఎందుకు విద్య నేర్పిస్తాం? నీ చదువు రాదు దద్దమ్మ అంటారు. అది నిజంగా దద్దమ్మ లెక్క అని అంటే ఆల్మోస్ట్ పశువు ప్రయాణం ఆడికి పశువుకి ఏం తేడా ఉండదు. చదువు రాలేని ఏం తేడా ఉండదు. ఇవన్నీ మన మనసులో ఎక్కువాలి. కానీ కొన్ని కారణాలు నేను చెప్తాను. కొన్ని కారణాలు ఎందుకు మన పిల్లల్ని చదివిస్తాం. ఒక కారణం వాళ్ళని అదే మంచి ప్రయోజనకరమైన పనిలో పెట్టాం. విద్యాలయం మన స్కూల్కి ఎందుకు పంపుతాం? అక్కడ ఆట ఇంటి పంపాం. మళ్ళీ ఆటే కాదు, టోటల్గా ఆటలు పంపుతాం. మళ్ళీ కరాటేకో, క్రికెట్కో, హాకీకో, కబడ్డీకో, లేకపోతే కుస్తీకో, లేకపోతే స్విమ్మింగ్ ఏదో ఒక దానికి పంపుతాం. అంతేగాని జస్ట్ చిల్లరగా ఆడటానికి పంపించాం. మళ్ళా ఇట్ షుడ్ ప్రొడక్టివ్. దాని ప్రయోజనం రావాలా పిల్లడికి కొంతకాలం తర్వాత. ఇంకో పాయింట్ ఉంటుంది, వాళ్ళని లేదా అలా వదిలేస్తే గాలి వదిలేస్తే పాడైపోతారు పిల్లడు. పాడైపోతారంటే అడుగు ఉండే తలాంట్లు అంత బూదెక్కిపోయినట్టుగా అయిపోద్ది. ఆడ బ్రెయిన్ మనకు కావాల్సిన యాక్చువల్గా మనిషికి జంతు తేడా ఇక్కడే. ఈ టాప్ ఫ్లోర్ అంత తేడా. దీనివల్ల మనం జంతువు మీద ఎక్కిపోతాం, జంతువు మీద సవారీ చేయగలుగుతాం. సో అది వాళ్ళు పాడవకూడదు పిల్లలు. లేకపోతే ఖాళీగా ఉన్నారంటే ఏం చేస్తారు? పిచ్చి పని చేస్తారు పిల్లలు. ఆడికి లాభం ఉండదు, మనకి లాభం ఉండదు. పరువు తీసేస్తాడు, ఆడ నాశనం అయిపోతాడు. ఇంకో కారణం ఉంటుంది, ఆడి ఫ్యూచర్ గురించి మనం తయారు చేస్తాం పిల్లోడిని. మనం లేకపోయినా పిల్లడు బతకాలి. ఆడపిల్ల వచ్చి మగ పిల్లలు వచ్చి మనం లేకుండా బతకాలి. అది ఒక కారణం. ఇంకోటి మన ఫ్యూచరు మన పిల్లల ఫ్యూచర్ మనతో మూడేసి ఉంటుంది. మన పిల్లల ఫ్యూచర్ మన జీవితంతో మూడేసి ఉంటుంది. మన ఆస్తితో, మన డబ్బులతో, మన మర్యాదలతో మూడేసి ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని పంపుతాం స్కూల్కి. ఇంకొక మాట ఉంటుంది, వాళ్ళ సొంత కాళ్ళ నుంచి అది కొంతకాలం తర్వాత నాకు ఎవడో అక్కర్లేదు, నేను అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, ఎవడు అక్కర్లేదు, ఆ టైంలో పెట్టిస్తాం. ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆడిని చాలా గొప్ప ఫ్యూచర్ గురించి ఈ చిన్నప్పుడు పునాది వేసేస్తే చాలా హ్యాపీ పోతుంది. మనం సైకిల్ నడచాం, ఆడ కారులో తిరగాలి, మన బస్సు ఎక్కాం, ఆడ ఫ్లైట్ ఎక్కాలి అని లెక్క. అలా ఉంటుంది. దీనికే ఆత్మీయత కూడా ఇదే అదే పని. ఎందుకు మీటింగ్ రావాలి, ఎందుకు మనం మీటింగ్ రావాలి, ఎందుకు పిల్లల్ని మీటింగ్ తేవాలి, ఇదే కారణం. అర్థమైపోతే మరి ఏమన్నారు అనేది ఇంకా వదిలేకమే. అంతే ఆల్మోస్ట్ పశువుతో సమానం అయిపోతారు మనిషి. అది జంతువుకి ఏం తేడా, కొద్దిగా బతికేస్తారు. అంతే ఆడకన్నా కొద్దిగా మేలు కానీ స్లోగా బతికేస్తారు. ఇప్పుడు పిచ్చోళ్ళు ఉంటారు, మానసిక పాడైపోతారు. అదే జంతువు మాదిరే, బట్టలు కూడా వేసుకోరు, ఎందుకు బతుకున్నా ఆడికి తెలియదు, జంతువులాగా బతుకుతాడు. అంతే ఎలా బతికేస్తారు. ఎంత మనిషి అంటే ఎంత పవర్ఫుల్ ఒక్క మనిషి. ఇప్పుడు ఆ జగన్ అక్కడ ఉన్నాడు, సెంటర్లో మోదీ ఉన్నాడు. ఒక్క మనిషే మొత్తం దేశాన్ని కదిపేస్తున్నాడు. 5 కోట్ల మనుషులు కదిపేస్తున్నాడు. సో అంత తేడా. కాబట్టి చదువు. సామెతలు మొదటి అధ్యాయం 22-23 వచ్చింది. సామెతలు మొదటి అధ్యాయం 22-23 వచ్చింది. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. యాక్చువల్గా తెలుగులో అలా లేదు, తెలుగులో ఇంగ్లీష్లో ఉంది. సింపుల్, అమాయకం. ఎంతకాలం లాగా అమాయకంగా ఉంటావు, ఎంతకాలం అమాయకంగా ఉంటావు. ఏదో చాక్లెట్ ఇచ్చారా, బిస్కెట్ ఇచ్చారా,
అమ్మ 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 పప్పయ్య పప్పయ్యో పప్పయ్యో ఇంతే జీవితం అంతే. జీవితం అంతా అంతేనా? చాక్లెట్లు బిస్కెట్లు పప్పడం, జీవితం అంతా ఇదేనా? పిక్నిక్లేనా? ఇంక చదువుతాడు. అపాస్కులారా మీరెన్నాళ్ళు అపాస్యం చేయించు ఆనందితులు. జోకులు మన దేశంలో అదే ఇంత దారుణం. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకుందరు. నా గద్దింపు విని చాలు బైబిల్లో ఇదే ఒక అపహాసకుడు ఇదే జీవితం అంతా ఇదేనా? మన దేశం అప్పటికే చాలా పాడైపోతుంది సినిమా వల్ల. ఎవరికి లాభం? ఆ సినిమా హీరోకి హీరోయిన్కి డైరెక్టర్ ఇంతంత లాభం కాదు. మనకి 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 రావడం పెద్ద గొప్ప. వాళ్ళు కోట్లు ఉంటాయి. కోట్లు ఇష్టమే. 10 కోట్లు 20 కోట్లు 25 కోట్లు పెట్టేసి రోజు అంత బరువు ప్రజల మీద పడిపోతుంది. 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు ఆ డబ్బులతో ఎంతో మంది ఇయటం వల్ల ఇది డబ్బులు వచ్చేస్తున్నాయి. కొంతమంది లాభం అయిపోతుంది. అది వేరే విషయం కానీ మనిషికి లాభం ఏంటి? అపహాసకుల వల్ల నాకు ఏంటి లాభం? జోక్ చేశాను, ఎవరు లాభం? ఇప్పుడు మన సినిమా చూసి వచ్చాను. ఏంటి లాభం? ఆ 3 గంటల తర్వాత అది అలవాటు అయిపోతుంది. సో అది అనివే అది నేను నా సినిమా గురించి మెసేజ్ కాదు కానీ, సో ఎంతకాలం అమాయకంగా ఉంటామని ఈ బ్రెయిన్ వాడుకుంటే అలా వదిలేసి అంతే. మన చేతిలో కళలు ఎక్కించిపోతే, మన బ్రెయిన్కి కళ ఎక్కించిపోతే, మన కన్నుకి కళ ఎక్కించిపోతే ఎలాగా? మన గొంతుకి కళ ఎక్కించిపోతే, మన చెవులు మన శరీరానికి కళ ఎక్కించిపోతే ఎలాగా? సామెతలు 24:7 మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. మూర్ఖునికి జ్ఞానం అందదు. మూర్ఖత్వం అయితే అస్సలు ఎక్కదు, జ్ఞానం ఎక్కదు. మొదటి విషయం, ఆడేం చేశాడంటే గుమ్మం దగ్గర కామ్గా ఉంటాడు. ఇది చాలా జాగ్రత్త. మీ అందరికి చాలా పెద్ద వార్నింగ్. ఇప్పుడు సరిపోతుంది కానీ కొంతకాలం ఇప్పుడు మాట్లాడపోయినా తేడా పడదు కానీ కొంతకాలం తర్వాత చాలా తేడా పడకపోద్ది. మాట్లాడ రాకపోతే నవ్వుతారు. విలువ ఎందుకు ఉద్యోగం చేసుకోవాలి? ఉద్యోగం చేయకపోతే మన పెద్దోళ్ళు ఎందుకు ఉద్యోగం మన పిల్లల్ని ఎందుకు ఉద్యోగం గురించి చెబుతూ పెట్టడం మనకు తెలుసు. డబ్బులు ఎంత కష్టం కదా. కాబట్టి కొట్టి చదివిస్తాం. నాలా బాధపడకూడదు కాదు. ఇది పరుగుతో ఉండే సంబంధం విషయాలు. మొదటిగా పరుగుతో సంబంధం. అది మెటీరియల్ ఏముండదు, మాటలు ఏముండదు, కామ్గా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. పరువు ఉండదు, విలువ ఉండదు. విలువ మీదే, మనుషులు విలువ మీదే. మనిషికి జంతువుకి తేడా అదే విలువే. మన విలువ అని లెక్క, అది విలువ అంటే లెక్క లేదు. ఎప్పుడైనా ఏ జంతువుని చూసారా డబ్బులతో పని చేయడం? డబ్బులు దానికి అనవసరం. జంతువుకి పెట్టికి కానీ దేనికి డబ్బులు రావడం అది విలువ కాదు, దానికి ఏం కాదు. అది భోజనం. ఆవులైతే మొట్టి గడ్డే. మేక అయితే కానీ రకరకాల ఆకులు తింటుంది సాంబార్లాగా. ఆవు గేదె తొట్టి గడ్డే. కాబట్టి బైబిల్లో రాసిన బైబిల్లో దాన్ని స్టూపిడ్ అంటారు. ఆవుని స్టూపిడ్ అంటారు. స్టూపిడ్ అంటే వెర్రిది. సో అదే తేడా జంతువుకి మనిషికి. మనిషి విలువ వల్ల బతుకుతాడు, విలువ గురించి బతుకుతాడు. జాన కడుపు గురించి బతకడు. జాన కడుపు గురించి జంతువులు బతుకుతాయి. జంతువులు జాన కడుపు గురించే బతుకుతాయి. జాన కడుపు అదే నీళ్ళు అవ్వచ్చు, భోజనం అవ్వచ్చు. ఆవులు మరీ దారుణం. సో అది మన మూర్ఖుడికి మాటలుండవు. మనం ఇప్పుడు చిన్నప్పుడు కొద్దిగా తేడా పడదు కానీ రాను చాలా మాట్లాడాలి. రెండోది మాట్లాడితే విలువ ఉండదు. మళ్ళీ మనకి మరి చాలా మ్యాటర్ ఉండాలి.
ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు మన ఇండియా దేశంలో ఈ పొలిటీషియన్స్ నోటుకొచ్చి మాట్లాడతారు. యాక్చువల్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ యూజువల్ ప్రెసిడెంట్ కూడా అలా కాదు, కాగితాల మీద రాస్తుంటారు, రాసేసి చెప్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు షీట్, ఒక షీట్ తర్వాత ఒక షీట్, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చూస్తూ మాట్లాడతారు, చూస్తూ మాట్లాడతారు. తప్పులు అవ్వకూడదు, పొరపాటు అవ్వకూడదు, దాన్ని పట్టేసుకుంటారు మనుషులు. కాబట్టి విద్య, కాబట్టి మీటింగ్, కాబట్టి టెన్షన్ పడాలి, చాలా టెన్షన్ పడుకోవాలి, చాలా విద్య నేర్చుకోవాలి, చాలా టెన్షన్ పడుకోవాలి. మీటింగ్ రావాలి మాట్లాడు, సొంత జీవితంతో ఆడుతున్నారు, సొంత ఫ్యూచర్తో ఆడుతున్నారు. కనీసం అదే మనం చచ్చిపోయే వరకైనా ఆలోచన. యాక్చువల్లీ మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచించుకోవాలి, మళ్ళా నిరంతర కాలం గురించి ఆలోచించుకోవాలి. బైబిల్ ఈ లోకంలో ఉండే మనుషుల సంబంధమైన విషయాలు కాదు, నిత్య జీవం సంబంధించి మనుషుల గురించేది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇంకా ఇది టచ్ స్క్రీన్, ఇవి చదువులేని వాళ్ళు కాదు, చిన్నపిల్లల పని కాదు. కనీసం కొద్ది చదువు ఉండాలి. అలాగా బైబిల్ పరలోక సంబంధమైన మనుషుల గురించి మనం చాలా దూరం ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యోహాను 6 35 వచనం. యోహాను 6 35 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నా దగ్గర వచ్చినవాడు నేనే జీవాహారం, జీవానికి ఆహారం నేనే. కానీ యాక్చువల్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ప్రభు అంటే మళ్ళీ ప్రభు ఏమంటారంటే 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించేది. 53, 54. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం, ఇది నిత్య జీవం, ఎప్పుడు ఉండిపోయే జీవము. అలా చిన్న ప్రశ్న ఉండేది, మరి చచ్చిపోతాం కదా, కనీసం చచ్చిపోతారని చచ్చిపోతారు కదా, నిత్య జీవం ప్రభు అన్నాడు. నిత్య జీవమే ప్రభు బలవంతం నిలబెట్టేస్తాం. మనం వెర్రితనం వల్ల చచ్చిపోవచ్చు, అది వేరే విషయం. లేదు, ప్రభు బలవంతంగా టైం ఆయన ప్రోగ్రామ్ కూడా టైం టేబుల్ ఉంది, 120 సంవత్సరం. ఆ టైం టేబుల్ ప్రకారం చంపేయాలి, చచ్చిపోయాలి మనం. ఎంత అందరూ అంటే ఇక్కడ ఇది కట్ ఆఫ్ డేట్, అందరూ ఇక్కడ వచ్చి కట్ ఆఫ్ డేట్లో చచ్చిపోతారు, అందరూ వెయిట్ చేస్తారు, రిలాక్స్ అవుతారు, అందరు లేపుతాడు. ఇంకా ఈ నిరంతర కాలం ఉంటాం. యాక్చువల్గా అప్పుడుగా మనం చచ్చిపోము. నా సాధు సందర్శంగా అన్నారు, సాధు సందర్శంగా ఏమన్నారంటే ప్రతి క్రైస్తవుడు ఇలా కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్ళు తెస్తాడు, ఇలా కళ్ళు మూసుకొని వెంటనే కళ్ళు తెస్తాడు. అప్పుడు స్టన్ అయిపోతాడు. అంటే అప్పుడు అయ్యో నాకు జరిగి బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అంటారట. కానీ మాట్లాడకూడదు, అక్కడ వెళ్ళకూడదు, మనుషుల లోకంలో రాకూడదు. ఇలా కళ్ళు మూయటం అక్కడ కళ్ళు తెరటం వెంటనే. యాక్చువల్గా పిటి సుందరరావు బ్రదర్ పాటల్లో కూడా ఈ మాట ఉంది. యాక్చువల్గా ఇదే మాట అంటాడు ఆయన, కళ్ళు తెరటం, ఇక్కడ మూయటం అక్కడ తెరటం వెంటనే. నిత్యజీవం మనం చచ్చిపోము. జంతువులకి ఇప్పుడు చిన్న పరీక్ష పెట్టాడు, ఓనర్ తెలుసుకో. మనకి కొద్ది పెద్ద పరీక్ష పెట్టాడు, మన ఆ ఓనర్ తెలుసుకోండి. ఎంత బ్రెయిన్ దేనికి ఇచ్చాడు దేవుడు. చిన్నపిల్లడికి చెప్తాం, రే గ్లాస్ తేరా, పెద్దోడికి చెప్తాం బకెట్ తేరా,
ఇది వాళ్ళకి చెప్పం, బయట ఏమని వాళ్ళకి చెప్పం. ఎంత వాళ్ళ కెపాసిటీ అంతే, వాళ్ళకి అదే కెపాసిటీ. చిన్నపిల్లడికి పాలు కలిపేసి ఇచ్చేస్తాడు సీసాలో, పెద్దోడు పాలు కలిపి ఇచ్చారట సీసాలో. నవ్వుతాడు. చాక్లెట్ ఇస్తే తినరు కొందరు, పెద్దలు చాక్లెట్ ఇస్తే తినరు. మీలో చాక్లెట్ ఇస్తే మీరు తినరు పెద్దలు. ఇప్పుడు హ్యాపీ తీసుకుంటారు. ఈ పిల్లల వయసు వరకు తినేస్తారు, కొంతకాలంతో స్లోగా ఆపేస్తారు. సరదాగా తినేచ్చు కానీ అది అఫీషియల్గా ఇస్తే తినరు. బిస్కెట్ తింటారు, అది సండే బిస్కెట్ తింటే ఇప్పుడు ఆకలేసరికి తినొచ్చని. అందరు చాక్లెట్ ఇస్తే అదేంటరా చాక్లెట్ చిన్నపిల్లలు లాగా ఇస్తున్నట్టు కదా, ఇప్పుడు బిస్కెట్ అయితే పర్లేదు కానీ చాక్లెట్ మాకు ఇస్తాయండి అంటారు, మీరే అంటారు. అదే ఒక రకం ఉంటుంది, సరదాగా తినడం వేరు, అది అలాగా. సో అది బైబిల్లో రాసిన మాట. నిత్య జీవం 56:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ప్రభు చెప్పిన మాట, నేను ఆయన యందు ఆయన నా యందు నివసించుతాం. శరీరం తింటాం అంటే బైబిల్ మాటలే, దేవుని మాటలు. ప్రభుని తింటాం, ప్రభు ఉంటే మనలో. చాలామంది మీటింగ్ రారు కదా, చాలా పడుతుంది, చాలా తేడా పడుతుంది. మీటింగ్ రాకపోతే స్లోగా వీక్ అయిపోతాం అంతే. తిండి తగ్గి చాలా వీక్నెస్ వచ్చేది. 58. ఇదే పరలోకము నుండి దిగవచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు అన్నాడు. తక్కువ తిండి తక్కువ బలం, ఎక్కువ తిండి ఎక్కువ బలం. 63 లేఖనం. ఎందుకు మీటింగ్ రావాలి, ఎందుకు మీటింగ్ వినాలి, ఎందుకు ప్రభు దగ్గర రావాలంటే క్వికెన్ చేస్తుంది. క్వికెన్ అలా నీరసం అయిపోతాం మనం. భోజనం పెడితే మళ్ళీ అలా గడిపోతాం. అది బైబిల్ రాసిన మాట. మొదటి గురించి 15 అధ్యాయం 33 వచనం 34 వచనం. మొదటి గురించి 15, 33, 34 వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మోసపోకుడి, దుష్ట సాంగత్యం. మన చెడ్డోళ్ళు తిరుగుతాం, చెడ్డోళ్ళు అంతా ఉంటుంది. దేవుడు లేదు అలా మాటల వల్ల స్లోగా అలా. చిన్నప్పుడు పేరెంట్సే పిల్లలు ఎగ్జామ్ టైంలో వద్దండి ఇప్పుడు రావద్దండి, పిల్లల పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు రావద్దండి, తర్వాత ఏంటమ్మా ఈ టైంకి వస్తావు, వద్దు ఇప్పుడు వద్దు. పిల్లలు పరీక్షలు చదువు డిస్టర్బ్ అవుతున్నది, తర్వాత రండి, పరీక్షలు అయిపోయిన తర్వాత రండి అమ్మా. ఏదంటే నాన్న రాక ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. మేము గారంతో మనవరాల మీద గారం మీద మొత్తం చదువు పాడు చేస్తాం, వద్దు ఇప్పుడు వద్దు, తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త, పెద్దలు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆ టైంలో రారు, అంత అయిపోయిన తర్వాత. కాబట్టి ఏమంటారంటే పరీక్షలు అయిపోయి పిల్లలు అండి కదా, తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా అప్పుడు అంటారు. పరీక్షలు అయిపోయి కదా ఇప్పుడు సర్వలు చూడలేస్తారు. పరీక్షల టైంలో తయారు మూడ్ ఆఫ్ అయిపోయారు పిల్లలకి. పెద్దలు మనమే వెళ్ళాం. కొన్నిసార్లు పిల్లలు పెద్దలు అయిపోయిన కాలేజీలో వేసి అమ్మ నువ్వు వెళ్ళు, నేను రానమ్మా, చదువు ప్రిపరేషన్ పాడైపోద్ది. అవునా, విన్నారా మాట కదా, మనం చూసాం గమనించుకుంటా. అలాంటిది ఇది మోసపోకడి, చెడు సహవాసం, మనసు మొత్తం అంత చండా మూడు మొత్తం పాడైపోద్ది, అంత ప్రమాదం. దాని తర్వాత ఇది మీకు సిగ్గు కలగడానికి చెప్పాను. ఎందుకంటే కొందరికి దేవుని గురించి జ్ఞానం ఉండదు, దేవుని గురించి జ్ఞానం ఉండదు కదా. దేవుడు అంటే తెలియదు, కొందరికి తెలియదు. అప్పుడు కొందరికి, ఇప్పుడు చాలామందికి తెలియదు దేవుడు అంటే. దేవుడు కొత్తగా మాట్లాడతారు. ఒక బ్రిటిషర్ని కలిశాను, అతనంటే ఐఎమ్ బోర్న్ అగైన్ ఎవల్యూషనిస్ట్. ఐఎమ్ బోర్న్ అగైన్ ఎవల్యూషనిస్ట్ అంటే ఇంతకుముందు నేను క్రిస్టియన్గా ఉన్నాను,
ఇప్పుడు మార్బల్స్ ఉంది ఎవల్యూషనిస్ట్ అయిపోయినాయి. ఎవల్యూషన్ నమ్ముతున్నాను, బిగ్ బ్యాంగ్ నమ్ముతున్నాను. ఐఎమ్ బాన్ అగైన్ ఎవల్యూషన్ తెచ్చింది మరి సిగ్గు లేకుండా ఇక్కడే తెచ్చుకున్నాడు బ్రిటిషరే. మళ్ళా ఎలాగైపోయింది మనుషులు. అదే అలా ఎంత దూరం ప్రభు కూడా అలా వదులుతాడు. వేసింది ఇలా ఏడు బ్యాండ్ కాబట్టి క్రైస్తులకి యూదులకి ఎన్ని పెట్టారు ప్రభు శ్రమలు. అదే ఇలాగ ఇబ్బంది పెడతాం ప్రభుని. లోకస్లు ఇబ్బంది పెట్టాడంటే అర్థం అది తెలియదు దేవుడి గురించి. క్రైస్తువులు అయిపోయి ప్రభు బిడ్డలు అయిపోయి మీరు ఇది సిగ్గు కలుగుతానికి చెప్తున్నారు కొందరికి. అప్పుడు కొందరు ఇప్పుడు అయితే చాలా ఎక్కువ మంది దేవుని గురించి జ్ఞానం లేదు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. అది ఒక విషయం. ఇంకో మాట సామెతలు కీర్తనలు 37-34 కీర్తన 34 వచ్చిన యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇది ఎప్పుడు రాశారు? దాదాపుగా 3000 సంవత్సరాలు రాశారు. రాంగా అక్షరాల రైట్ కిమ్మవచ్చు, ఎవడైనా అవచ్చు. ఆ యూదులు రాసిన న్యూక్లియర్ బాంబే వాడుతున్నారు. దాన్ని బట్టే ఆ యూదుల దగ్గర నుంచి క్రైస్తులు ఇది వాడిన విషయాలే ఈ బ్రెయినే పనికొస్తుంది ప్రపంచంతా వాళ్ళ గుప్పట్లోనే ఉంది. రాంగ్ లేదే, వాళ్ళ చేతిలోనే ఉంది. ఎంత అక్షరాల రైట్ అంటే ప్రభు గురించి కనిపెట్టాలి అంతే. మనం ఇక్కడ పనిచేస్తున్నాను డ్యూటీలో, బాస్ అన్నాడు నేను తర్వాత వస్తాను కూర్చోగల కూర్చుంటాం. ఏం చేస్తాం, మన జీతం వస్తుంది కదా కూర్చుంటాం. వెయిటింగ్కి డబ్బులు వస్తే వెనక్కి బాధ కూర్చుంటే అలా వెయిట్ చేయాలి. మన ప్రభు గురించి వెయిట్ చేసుకోవాలి. ఎంత బాధకర విషయం. ద్వితీయోపదేశకాండం 9 అధ్యాయం 18 వచ్చినాం 25 వచ్చాను. ద్వితీయోపదేశకాండం 9, 18, 25. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన ఆమె సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 25 కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింప చేస్తుననగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పితిని. ప్రభువా ఇప్పుడు పెద్ద జోక్ లాగా అయిపోయింది. ఉపవాస యూట్యూబ్లో మనం చూస్తే 25వ రోజు అండి ఉపవాస ప్రార్థన మీటింగ్. ఏంటి వాళ్ళ అర్థం? నాకు అర్థం అవుతుంది. ఉపవాసం ఇది భోజనం వండుకోవడం నీరు కూడా ఉండకూడదు, భోజనం వండుకోవడం నీరు కూడా అలాంటి వాళ్ళేనా టీవీలో ఇప్పుడు సతీష్ కుమార్ బ్రదరు అందరూ చాలామంది చేస్తారు ఉపవాసం. 40 అలా చేస్తారమ్మా. నా పెద్ద జోక్ కింద అయిపోయింది అది. ఉపవాస ప్రార్థన అంటే ఎవరైనా చేసేసుకోవచ్చు, అందరూ చేసేసుకుంటమే. మరి నాకు అర్థం అవుతుంది అది ఎలాంటి ఉపవాసం చేసుకున్నారు. వారం దాటడం మంచి వారం స్వాభావికంగా మనం అలవాటు అయిపోయాం కాబట్టి మనలాంటి మనుషులు వారంలో చచ్చిపోతాం నీళ్ళు లేకపోతే. ఇప్పుడు భోజనం లేకుండా 10 రోజులు కాసేవచ్చు, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం. మోసే ఎడారిలో ట్రైనింగ్ అయ్యాడు, ఎడారిలో ఉండేవాడు 40 సంవత్సరాలు ఉన్నాడు. భోజనం దొరకపోవచ్చు, నీళ్ళు దొరకపోవచ్చు, ఎడారిలో ఉన్నాడు. యూదులకి జోక్, ఇప్పటికి యూదులు జోక్ అంటారు. వాళ్ళ ల్యాండ్ అంతా ఎడారి, 75% ఎడారి ఇజ్రాయెల్ దేశం. మొన్న కూడా చూస్తే చెప్తున్నారు వాళ్ళకి వర్షం వస్తే వాళ్ళకి వరదలు వస్తే
చాలా పెద్ద పండగ కింద లెక్క. చూడటానికి వస్తారు, కార్లు వేస్తారు, ఫోటోలు తీస్తానంట వరదలు, అదో వెళ్ళిపోతున్నాడు మీద ఎలా తీస్తానంట. సరదాకి పండుగ ఆ ఊర్లో. సో అదే జోక్ చేశారంటే, అదిగో నీరు పాలు తేనె పారేదేసేదిగో ఎడారిని చూపెట్టి. టాల్స్టాయ్ కదా, టాల్స్టాయ్. ఏం టాల్స్టాయ్? జియో టాల్స్టాయ్ అనుకున్నాడు, రష్యన్ అనుకున్నాడు కదా. ఆడవరైతే ఇప్పుడు ఇంకో ఆడే అవ్వచ్చు. అది చాలా పెద్ద రైటర్. ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి ఇజ్రాయెల్ వచ్చాడు. 1800లో వచ్చాడు. 1800 చూసి ఇదేనా ఇజ్రాయెల్ అంటే, ఇదేనా ఇజ్రాయెల్ అంటే, అడవి అదే ఎడారి భూమి, రాళ్ళు రప్పుడు ఇసుక. ఇజ్రాయెల్ అంటే ఇంతేనా? ఏదో అనుకున్నాను. తోట మనుషులు వింత, అది ఎలాగుంటుంది. అలాంటి వింతలో పెరిగాడు మోషే. కానీ దాంట్లోనే ఉన్నాయి అన్ని. ప్రభు దాని గురించి అలా దాచిపెట్టాడు దాన్ని, ఆ దేశాన్ని. చాలా ఆశ్చర్యమైన దేశం అది, భౌతికంగా కూడా. కానీ అలా అలవాటు అవ్వాలి. యాక్చువల్గా నేను ఎందుకు చెప్పానంటే, అక్కడ ట్రైన్ అయ్యాడు మోషే ఆ అడవిలో. మనం కనిపెట్టే అలవాటు చేయాలి. మనం రారు, చాలామంది మీటింగ్ సరిగా రారు కదా, ఏదో అనుకుంటారు. ప్రభు కూడా ఏదో అనుకుంటాడు మన గురించి. ఇదే మనకి తెలిసిన భాష. నా ఇంటి మా ఇల్లు మీ ఇల్లుకి ఎంత దూరం, మీరు కూడా నా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇల్లు కూడా నాకు అంతే దూరం, అంతేనా? ఈ మాట నేను వైజాగ్లో విన్నాను. అప్పుడు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. మా ఇల్లు నీ ఇంటికి ఇల్లు ఎంత దూరం, మీరు మా ఇంటికి ఎంత దూరం. అయితే ఏంటి, ఏదో అంటారు అనుకునేవాడు. తర్వాత ఇదా అలా నువ్వు మా ఇంటికి రాకపోతే నేను ఎందుకు రా నీ ఇంటికి వస్తాను, మా ఇల్లు కూడా అంత దూరం అయిపోయింది కదా, రాలేదు కదా మా ఇంటికి. మీ ఇల్లు కూడా నాకు చాలా దూరం. ఇదే భాష బైబిల్ రాసే మాట. అంటే అలాంటి భాష. మన దేవుని దగ్గర ఎందుకు వస్తే దేవుడు మన దగ్గర వస్తాడు, మన దేవుడు మన దగ్గర రాకపోతే ప్రభు కూడా అంతే. నాకు కూడా దూరం అయిపోయింది లెక్క. మన ప్రభు మన దగ్గర రాకపోతే ప్రభు రాడు. మన కన్ను పెడితే ప్రభు గురించి, ప్రభు మన గురించి, ప్రభు మన తాను బయటపడు. 40 రోజులు తిండి లేదు, నీళ్ళు లేదు, తిండి లేదు, నీళ్ళు లేదు. అలాగ 40 రోజులు ఉంటే అప్పుడు ప్రభు మోషే మోషే మొర ఆలకించాడు. అంతే లెవెల్లో ప్రభు మనకి పెడితే మన మెజారిటీ మనుషులు నరకానికి వెళ్ళిపోతాం. అదే రూల్ ప్రభు వాడితే మెజారిటీ మనుషులు మనం నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లూకా సువార్త 16 అధ్యాయం 8 వచ్చిన లూకా 16 అధ్యాయం 8 వచ్చిన అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునినని వాని 16:8 లూకా 16:8 చదువు. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వాని మెచ్చుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మనకు కాబట్టి కంపల్సరీ రావాలి. ప్రభు అనేసాడు, నానే అన్నాడు, ఇది కొద్దిగా వీక్ అండి, మెంటలీ వీక్. అప్పుడు ఏం చేయాలి? లేదా చదివాలి లేదా? ప్రభు దేవుడు చెప్పాడు ఈ మాట. లాకస్ మీకన్నా ఎక్కువ తెలియజేయాలని ప్రభు అన్నాడు. చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్ వైజర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఇంకా రాలా మందిరానికి? కంపల్సరీ రావాలి. ఇంకో మాట ప్రభు మత్తయి 10:16 మత్తయి 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను పావురముల వలె
నిష్కపటులనై ఉండుడి. మనం వెళ్ళింది లోకం అంటే తోడేలు. మన ఎవరో మన గొర్రెపోతులు కాము, మన గొర్రెపోతులు కాము. గొర్రెలకి ఇది ఉండదు. పళ్ళు కొరకటానికి పనిచేయదు, అలవాటు లేదు, ఇది ఉండదు. లోకానికి వెళ్తున్నాం. మరి విద్య నేర్చుకోవాలి లేదా? ప్రభు లోకాన్ని జయించాను ప్రభు అన్నాడు. దేవుని గొర్రె పిల్ల ప్రభు, మరీ ఎక్కువ ప్రభు గొర్రె పిల్లే కాబట్టి కొట్టగా ఏమనలేదు, తిరిగి బెదిరించలేదు, అలా భరించుకుంటూనే ప్రభు పని. కాబట్టి ఇంతకాలం చాలా కాలం దొరికేవాడు కాదు ప్రభు వారికి. కొంతకాలం రాత్రి వెళ్ళేవాడు కదా. ఎందుకు రాత్రి ఉదయం చంపేస్తారు, ఉదయం దొరికి చంపేస్తారు, ప్రోగ్రామ్ అంతా పాడు చేస్తారు. కాబట్టి దొరకకూడదు ఉదయం పూట. కాబట్టి రాత్రి చీకట్లో వెళ్ళేవాడు ప్రభు కొన్ని చోట్ల. కరెక్ట్ టైం వచ్చింది, పనులన్నీ అయిపోయాయి, కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు సిలువ ఎక్కించారు వాళ్ళు, వేడెక్కించి అప్పుడు చేతిలో దొరికాడు. కసితో చంపారు ప్రభుని. ప్రభు కావాల్సింది అదే, కసితో చంపాలి ప్రభుని, కసితో చంపాలి. కాబట్టి కొట్టి కసి అంతా తీర్చుకున్నారు. ఆ స్టేజ్లో ప్రభు అంటాడు దప్పికేస్తుంది అంటే ఇంకా రెచ్చికొట్టినట్టే ఒక రకంగా వాళ్ళని, ఇంకా రెచ్చికొట్టినట్టు దప్పికేస్తుంది. ఇంకా కొట్టాలి, ఇంకా ఇసుకించాలి, ఇంకా ఏడిపించాలి ప్రభుని, ఇంకా దుఃఖ పెట్టాలి, ఇంకా బాధించాలి. రెచ్చికొట్టినట్టుగా ఒక రకంగా చూసి అంటే రెచ్చికొట్టినట్టు ప్రభు పాయింట్ ఏంటంటే రక్తం అంతా బయట వచ్చేయాలి ప్రభుకి. ఆ గుండెలో ఉండే రక్తం కొద్దిగా ఉంది అంతే, రాష్ట్ర రక్తం, దాని గురించి వెయిట్ చేశారు. అది ఫైనల్గా బయట రావాలి. రక్తం అంతా ఎన్నో చోట మొత్తం రక్తం బయట వచ్చేయాలి ప్రభుకి. ప్రభు చాలా క్యాల్కులేటెడ్గా వెళ్ళిపోతాడు. అంటే ఒకవేళ ప్రభు నుంచొని ఉంటే ప్రభు నుంచోలేడు, అది అంటే ఆ లెవెల్లో పెట్టేసుకున్నాడు ప్రభు. ఎలా పట్టడం వల్ల అంటే టెక్నికల్గా ప్రభుకి రక్తం లేదు. రక్తం లేకపోతే ప్రభు ఆత్మీయ అదే తన ప్రాణం వల్ల బతుకుతాడు. అది ప్రాణం కాదు ప్రభుకి. మొత్తం తీయించేసుకున్నాడు, రక్తం అంతా ఖాళీ చేసుకుని గుండెలో కొద్దిగా పెట్టి దాచుకున్నాడు, రక్తం అంతవరకు పెట్టుకున్నాడు. దాన్ని కూడా పొడిచినప్పుడు రక్తం నీరు వచ్చింది. యాక్చువల్గా నాకు అర్థమైంది, నాకు తెలియదు. ప్రభు బైబిల్ రాసిన మాట, ప్రభు ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తం బిందులాగా మారింది విన్నారు కదా. సైంటిఫిక్లీ నేను చూశాను, గూగుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. గూగుల్లో చూస్తే ఇది పాసిబుల్, బ్లడ్ ఇన్ స్వెట్ ఇన్ బ్లడ్ కలర్ అని చూస్తే అది కరెక్ట్ అట. మన ముఖమే చాలా సాఫ్ట్, ఆ ప్రెషర్, శరీరంలో ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. పిచ్చిగా ఉన్నప్పుడు ఇక పగిలిపోతాయి, పగిలిపోయి అది చెమటతో కలిసిపోయి వచ్చేది. బ్రెయిన్ హెమరేజ్, రక్తనాళాలు పగిలిపోయి అంటారు కదా బ్రెయిన్లో, అలాంటిది ఇది. ఈ మొహంలో పగిలిపోయి రక్త చెమట, అది కొంతమందికి చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు అవుతుంది. మామూలుగా అవుతుంది, చాలా ప్రెషర్ మనిషికి ఉన్నప్పుడు అప్పుడు అలాగ అవుతుంది. అంత ప్రెషర్ ప్రభు వెయిట్ చేస్తారు, అంత టెక్నికల్గా చేసుకుంటారు ప్రభు పనులు. కాబట్టి మనకి విజయం ఎక్కువ ఉండాలి. మన ఇప్పుడు నిన్న సువార్తకి వెళ్ళాం విజయనగరం. ఒక పాస్టర్ అంటాడు, కాదండి వీళ్ళని ముందు వేసాను, ముందు అడగాలంటే ఒకటి వేసాను గట్టిగా. ఆయన పాపం ఆయన పొట్టిగా ఉన్నాడు, పొట్టి కూడా అది వీక్గా ఉన్నాడు. వేసాను ముందు, వేసాను మాకు తెలియదండి. అలా అవుతుందా? పాటమని వేసి నాకేం తెలియదండి, నాకేం తెలియదు, ఎవరు కొట్టాడు నాకేం తెలియదు. ఇలా అవుతుందా? జరగగలుగుతుందా స్టోరీ? కాకపోతే తెలియదా చూసిన వాళ్ళకి? బాధే రివర్స్ ఆడు ఒక దెబ్బ కాల్సింది రివర్స్ అవడా? ఏం మాట్లాడతారో ప్రభు అమాయకం, ఏమనాలో అర్థమవుతుంది. పాస్టర్ మరి చూస్తే పాస్టర్ అయినా కానీ కాబట్టి క్రైస్తవులు చేయలేదు, బూత్ మాట్లాడలేవు. కానీ ఇది బూత్ మాటతో పనులు అవుతాయి. ఒక క్రిస్టియన్ దగ్గర వెళ్ళాను, ఒక క్రిస్టియన్ బ్రదర్ దగ్గర
నేను ప్రార్థనలో ఉన్నాను. కృష్ణ బ్రదర్ దగ్గర వెళ్తే ఒకరోజు బూత్ మాట్లాడించాడు నా ముందు. చేస్తాను తర్వాత. గట్టి బూత్ మాట్లాడించాడు. గట్టి బూత్ మాట్లాడితే నన్ను చూసి నవ్వుతున్నాడు. బ్రదర్ ఏమనుకోదు బ్రదర్ అంటే పనులు జరగవు బ్రదర్. లేకపోతే ఏం చేస్తాం, ఈ బూత్ మాట్లాడితే ఇది పనులు జరగవు. లేకపోతే అది భయపెట్టే వాడిని తమిళ్, తెలుగు, మలయాళం మాట్లాడితే అవి పనులు జరుగుతాయి. ఈ భయపడిపోతాడు వీడు. భయపడిపోయి మనం వాళ్ళేం బూత్ మాట్లాడలేం, గోల్మాల్ చేయలేం వాళ్ళే. కాబట్టి చాలా ఎక్కువ జ్ఞానం. ఇప్పుడు ఎలాగంటే చిన్నపిల్లల చేతితో కత్తి ఉంది, చాలా సింపుల్. మన దూరం నుంచి ఒక రాయి కొట్టి ఆడు పడిపోతాడు, మనం కత్తి వదిలేయచ్చు, మనం బతుకుతాం. చిన్నపిల్లడు అని కొట్టగలుగుతామా? చాలా జాగ్రత్త. ఆ చేతిలో కత్తి తీయాలి, లేదా ఆ చేతిలో పిస్టల్ ఉంది, ఎలాగా ఆ చేతిలో పిస్టల్ లాగాలి. అలాగా మన కాబట్టి ఇప్పుడు గొర్రెలి తోడేది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఎంతో ఎక్కువ నేర్చుకోవాలి మనం. కొద్ది నేర్చేసుకుంటే మన పంచి మనం కూడా ఇక మన బూత్ మాట్లాడి రాంగ్ చేసామంటే అప్పుడు ఒప్పుకోడు. కానీ ఎప్పటికీ మన స్వభావం గొర్రె కాబట్టి ఆడు మింగేతాడు అవతడు. కాబట్టి కంపల్సరీ రావాలి. ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మొదటి దశలోని 5:5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు. పగటి సంబంధం. మరి వెలుతురు రావాలి మనలో నుంచి, లాన్ నుంచి బయట రావాలి వెలుతురు. ఎలాగా? మన వెలుగు సంబంధి మనుషులు మనం, పగటి సంబంధి మనుషులు మనం. ప్రభు మెరుస్తాడు. మనం మనం మెరట్లేదు. మహిమల నుంచి, అదే రెండో కొరింథీ 3:18 ఏంటంటే మహిమ నుంచి మహిమ అంటే ఎంత ఎక్కువ, ఇంకా ఎక్కువ వెలుగు అవ్వాలి మనం. అపోస్తలుల కార్యాలు 20:27 ఏంటంటే దేవుని సంకల్పం అంతా తెలుసుకుని ఉండాలి మనకి. దేవుని సంకల్పం అంతా తెలుసుకుండాలి. కొద్దిగా వస్తే పని చేయవు. కొద్దిగా వస్తే మన పని చేయవు. చాలామంది చెబుతారు, కాలేజీలో వేసేస్తారు, ఫస్ట్ ఇయర్లోనే చెప్పేస్తారు, అమ్మా కాలేజ్కి వెళ్ళినా వద్దులే, కాలేజీ వేస్ట్ నాకు, అదేదో సాకు చెప్తారు, వేరే సాకు చెప్తారులే. కానీ కొందరు డైరెక్ట్గా చెప్పమ్మా మనకి అబద్ధం, ఏదో ఉద్యోగం చేస్తాను కానీ ఎక్కువ పనుకోలేదు, చేస్తాను వెళ్తాను, చదువు లాభం లేదు మనకి, తెలిసిపోద్ది మనకి. అలాగా దేవుని సంకల్పం అంతా మనకి తెలుసుకోవాలి, మన బ్రెయిన్లో ఎక్కాలి, అలవాటు అవ్వాలి. లేదా ఎలాగా మనకి ఎక్కిందో లేదో ఎలా తెలుస్తుంది? అదే ఎంత వింత. ఆ బ్రదర్ అన్నాడు, ముందు వేసారండి, ముందు వేసేస్తాడు, దేవుడి దగ్గర ఏం మొహం చూపెట్టాడు ఆయన. అది ఆలోచించడం, దీని గురించే ప్రమాదం. 22:23 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ బంధింపబడి వెళ్తున్నాను ఆత్మ వల్ల. అదే ఫైనల్గా ఇది అవ్వాలి మనం అంటారు కదా. పెళ్ళవలేదు, ఇంకా ఫ్రీగా ఉన్నాను, పెళ్ళి అయిపోతే కట్టేయటమే, కట్టేయాలి, లాభం లేదు. ఈ పిల్లని కట్టేయాలి, లాభం లేదు. ఏది కట్టేస్తారా? కట్టేసి పెట్టారా? బాధ్యత లెక్కించేస్తారు మనిషికి. అలాగా మనం అంటే ఇప్పుడు పొదులు పోవాలి ఏ లెవెల్కి వచ్చామంటే ఆత్మ వల్ల కట్టేసి తీసుకెళ్ళిపోవడమే. ఈ ఆత్మ పద ఇష్టం లేదు కానీ వెళ్ళిపోవడమే ఆత్మ వల్ల. ఆ స్టేజ్కి వచ్చాను మనం. మీటింగ్ రావటం కష్టమైతే ఇంకా ఈ లెవెల్ ఎక్కడ? మీటింగ్ రావటమే కష్టమైతే ఈ లెవెల్ ఎక్కడ? చాలా కష్టమైన విషయం. కానీ అది మన ఎఫెసీ పత్రిక చదవం కదా, ఈ ఉద్దేశం గురించి మన చర్చలు రావాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరికి, ఎఫెసీ 3వ అధ్యాయం 18-20 చెప్తుంది. ఎఫెసీ 3:18-20. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ
ఆత్మ ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలననియో ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించే వాటికంటే కూడా ఎక్కువ చేయగలిగిన దేవుడు. మనం ఊహించిన వాటికంటే ఎక్కువ చేయగలిగిన వాడు దేవుడు. దావీదు నా పూర్ణ బలంతో అన్నాడు, బాగుంది. నీ ఇంటి పట్ల నీ ఇంటి పట్ల నా ఆసక్తిని భక్షించింది అన్నాడు, బాగుంది. నేను జీవితకాలం అంతా నీ మందిరంలో ఉంటాను. ఆయన ఊహించుకున్నాడా? వైజాగ్లో కూడా మనుషులు ఉంటారు, వాళ్ళు నా బైబిల్ వాళ్ళు నా గురించి చెప్తారు. తెలుసా? దావి తెలుసుంటుందా మన గురించి? తెలియదు. ఆయన ఊహ వరకు వెళ్తాం. మ్యాక్సిమం ఆయన ఊహ ఎక్కడ వరకు వెళ్తుంది? ఇస్రాయల్ దేశం మ్యాక్సిమం. పక్కన చుట్టుపక్కల సిరియా కొద్దిగా దేశాలు, ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, ఇంగ్లాండ్, ఆఫ్రికా ఏమో తెలియదు. ఊహకి మించిపోయి చేయగలిగిన వాడు దేవుడు. ఊహించుకోలేము. అబ్రహాం అంతే, దావీద్ అంతే, ఇదంతా బ్యాచ్ అంతా ఇదే, మోషే అంతే. ఊహకి మించిపోయిగా చేయగలిగిన వాడు దేవుడు. చివరికి దేవుడు తన సంపూర్ణతతో నింపేదామనే ప్రోగ్రామ్ అది ఆయన ప్రోగ్రామ్. మనం ఏం అర్థం చేసుకోవాలి? అంత లోకం ఏమన్నా లోకం మళ్ళీ అలాగే అనదో, మళ్ళీ అలాగా చూడదు కదా. ప్రభువుని చూస్తున్నాడు, అలాగ అంటాడు, మనం నమ్మలేకపోతున్నాం. ఎంత బాధకరమైన విషయం. దేవుడు తన సంపూర్ణత నింపాలని ఎంత మర్యాద ప్రభు ఇయడానికి మనకి రెడీ. ఇవన్నీ మనకి రావాలి. ఎలాగా? కాబట్టి ఒకటి ప్రార్థన వల్లనే, ఎన్ని విషయాలు ప్రార్థన వల్లనే. ప్రభు గోజాడి 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 గోజాడి, అదే బైబిల్ రాసిన మాట కదా. చివరిలో మాట ఏంటంటే, మన ఊహించిన దానికన్నా అడుగు దానికన్నా ఎక్కువ. చదువు మాట. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దానికన్నా అత్యధికముగా ఎంతవరకు ఊహించగలుగుతాడు దావీదు? ఎంతవరకు ఊహించగలుగుతాడు? ఇంత మర్యాద అనే అతనికి తెలుసా? ఈ దేవాది దేవుడే దావీదుని ఏంటంటే నా దావీదు కుమారుని పేరు పెట్టించుకుంటాడని తెలుసా? ఇంక దావీదుకి అర్థమవుతుందా? అదే ఊహించగలుగుతాడా? ఊహించుకోలేడు. అతనికి గ్రహానికి చాలా మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇది అస్సలు ఊహించుకోలేడు. దేవుడు ఏ దేవుడిని పూజ చేసేవాడు? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి పూజ చేశాడు. ఆ దేవుడు ఏం పేరు పెట్టుకున్నాడంటే దావీదు కుమారుడు. అతను అదే నమ్మొచ్చా? అదే ఊహించుకోగలుగుతాడా? ఊహకి అత్యధికంగా ఎక్కువ. ఊహకి అత్యధికంగా ఎక్కువ. అలాంటి దేవుడు మీ దేవుడు, మన దేవుడు. మన ఆయన దగ్గర వచ్చాం. జోకులు ఎత్తుకున్నా. ఆ దేవుని దగ్గర మనం వచ్చాం. అంత చేయగలుగుతాడు ఆయన. చాలా పెద్దోడు ప్రభు, చాలా 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 పెద్దోడు. జీవితకాలం అంతా మందిరంలో ఉంటానన్నాడు. నాన్న మందిరంలో ఉంటావా? వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నట్టుగా దేవుడు మొత్తం మందిరంలో నింపేశాడు. బైబిల్ ప్రపంచంలో బైబిల్ నింపేశాడు. ఎక్కడ మందిరం ఉంటే అక్కడ దావీదు ఉంటాడు, ఎక్కడ బైబిల్ ఉంటే అక్కడ దావీదు గురించి ఉంటుంది. తన పేరే అలా పెట్టేశాడు, దావీదు కుమారుడు. అలా ఆయన దేవుడు. అలాగ ప్రభు ఎంత మంచో బైబిల్ రాసిన మాట కదా. ప్రభు యథార్థం
యథార్థం. ప్రభు యథార్థవంతుడు. మరి చాలా గోల్మాలు ప్రభు యథార్థం చేశారు. కాబట్టి ప్రేమించి నిజం ప్రయత్నించడమే. నిజంగా ప్రాణం పెట్టేశాడు ప్రభు. రక్తం అంటే నిజంగా రక్తం. ఇది అంటారు, నా చివరి రక్తం పుట్టి వరకు నేను దేశాన్ని గురించి పోరాడతాను. ఏంటో చివరి రక్తం వరకు చంపేస్తాడు. ఆ? చివరి రక్తం వరకు ప్రజలకు ఇబ్బంది పెడతాడు. అది వేరే సార్. మరి ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే రక్తం ఉండిపోద్ది, గెతి కట్టేసి ఉండిపోద్ది. చాలా బయట కొద్దిగా రక్తం బయటకు 1 లీటర్ ఎంత బయట వస్తుంది. ప్రభుగా అలా కాదు, మొత్తం దారి వచ్చింది. యాక్చువల్గా మీ ప్రభు ఈ యెరూషలేములో ప్రభు గొలుగొత్త కొండ మీద ఉన్నాడు కదా. గొలుగొత్త కొండ మీద ఉన్నాడు. గొలుగొత్త కొండ మీద అంటే అప్పటికి ఏంటంటే మందసము. గొలుగొత్త కొండ కింద గొయ్య ఉంది. గుహ చేసి దాంట్లో పెట్టారు, దాచిపెట్టారు. సొలొమోను ఆ టైంలోది దాంట్లో దాచిపెడితే ప్రభు గొలుగొత్త కొండ మీద ప్రభు ప్రాణం పెట్టాడు. అక్కడి నుంచి కారి రక్తం కారి అది లెఫ్ట్ సైడ్ పడాలంట. అది బైబిల్లో ఉంది, మనకు తెలియదు. అది బైబిల్లో ఉంది. ఇది మందసము. ఇప్పుడు నేను ఇలా ఫేస్ చేసిన నా లెఫ్ట్ సైడ్లో ఈ కార్నర్లో పడాలి రక్తం. అది బైబిల్లో ఉంది. ఈ కార్నర్లో పడాలి. ఇదే కార్నర్లో రక్తం పడింది. ఇక్కడ పడకూడదు, ఇక్కడ పడకూడదు. కరెక్ట్గా అక్కడే పడింది. ఆ విషయం మొన్న ఆర్కియాలజిస్ట్ చూశారు. రెండో విషయం ఇంకో చాలా జాగ్రత్త మనసులో పెట్టుకోండి, చెవులో వినాలి, మనసులో పెట్టుకోండి. ప్రభు రక్తం ఇప్పటికీ బతికుంది. ప్రభు రక్తం ఇప్పటికీ బతికుంది. దానిలో అదే మాలిక్యూల్స్ బతికి ఉన్నాయి, అదే డిఎన్ఏ బతికి ఉంది. ప్రతి డిఎన్ఏ కొంతకాలం డిఎన్ఏ ఉంటుంది, చచ్చిపోద్ది. డిఎన్ఏ అన్నీ చచ్చిపోతాయి. ప్రభు రక్తం ఈవెన్ టుడే అలైవ్. ఈ రోజుకి అది బతికుంది. అది 2000 సంవత్సరాలు అయిపోయినా బతికుంది. అది మనందరికీ అమ్మ నాన్న జీన్స్ ఉంటాయి. ప్రభుది ఏ లేదు, నాన్న ఒకటికే. ఇది మా ప్రభుది 24 ఉంటుంది. మనకి 23 జోడీలు ఉంటాయి. 23 జోడీలు ఉంటాయి. ప్రభుకి 24 ఉంటుంది. 23 అమ్మది, 23 నాన్నది ఉంటుంది. ప్రభుది 23 ఉంది. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఒకటి. ఇప్పటికీ అది ఈవెన్ నౌ ఇట్ ఇస్ దేర్. ఎంత వింత! ఇప్పటికి బతికిన రక్తం అది. ఇప్పటికీ ఆ డిఎన్ఏ ఇస్ అలైవ్. చెప్పలేదు యాక్చువల్గా. ఎలా తెలిసిందంటే ఒక క్రిస్టియన్ చేశాడు. క్రిస్టియన్ ఎవరికి ఇచ్చాడంటే యూదులు ఇచ్చాడు. యూదులకు ఇచ్చేసి చెప్పాడు, దీన్ని చేయి. ఫస్ట్ థింగ్ అన్నాడు, ఇది బతికింది, ఇది మనిషి రక్తం. వెరీ గుడ్. రెండోది అన్నాడు, ఇది తేడాగా ఉందండి. హ్యూమన్ రక్తంలో 23 పేర్లు ఉంటాయి కదా, కానీ ఇది 24 ఉంది ఎలాగా? ఇది సంథింగ్ రాంగ్ అండి. సంథింగ్ రాంగ్, ఇది రైట్ కాదు. మూడో విషయం చెప్పారంటే ఇట్ ఈస్ స్టిల్ అలైవ్. మరి అక్కడ రావటం, మందసములో రావటం గొప్ప. అది ఎలా ఏంటి దాని మందసము ఎలాగే చాలా వింత. దాన్ని చూస్తే కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడుంది, ఇక్కడ పడాలి, అక్కడే పడుంది. బైబిల్లో మన లేవికాండంలో ఉంటుంది అనుకుంటా. రక్తం అక్కడ రక్తం అక్కడ జల్లాలి, అక్కడే పడుంది రక్తం. ఎంత వింత ప్రభు. దేవాది ప్రభు చాలా సిన్సియర్. అది బైబిల్ రాసిన తన అది 72 చదువు కీర్తనలు. 72 అధ్యాయం 72 వచనం. అతడు యథార్థ హృదయుడు. ప్రభు యథార్థం చేస్తారు పనులు. మన ఊహకి మించిపోయిన వాడు ప్రభు యథార్థం. ఇప్పుడు అంతే ఎందుకు మన స్వార్థకి వెళ్తామన్నా కదా. అదే యాక్చువల్గా చాలా మంది హిందువులు ముస్లిం చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏదో గోల్మాల్ మీద వెళ్తాం కదా.
ఇది ఎవరు డబ్బులు ఇస్తున్నారని. నిన్న వెళ్ళాం, అయితే సువార్త ముసాల్ లేడీ పాపం అక్క సువార్త చేస్తుంది. ఎవరు పిలిచారు మేడం, నీకు డబ్బులు ఎంత ఇస్తారే ముసలిదన్న, డబ్బులు ఎంత ఇస్తానంటే ఈవిడ వేసి ఇస్తాను. ఇక నువ్వు వస్తే నీకు 5,000 ఇస్తాను రా వచ్చాను. నువ్వు వస్తే నీకు 5,000 ఇస్తాను రా వచ్చాను. ఎవడే మాకు డబ్బులు, ప్రభు మీద ప్రేమ. మొత్తం 3 గంటలు, ఇప్పుడు నీకు టైప్ చేస్తాను ఈసారి లాంగ్స్ వార్త, అది 3 గంటలు లేచాను అక్కడ. 3 గంటలు, మేమే 3:30కు లేచాం, నేను 3:30 లేచాను. అయితే 3 ప్లాన్ వేసాను, అలారం మోగుతుంది, ఏదో గమనించలేసి నిద్రపోయాను. సడన్గా ఏదో అయింది, నేను లేచాను, లేచి చూస్తే 24, 3:24. ఊరు గాబరా వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుని ఫోన్ చేశాను, నేను చూస్తే అప్పుడు ఎత్తాను. 3కి లేచారు కాబట్టి ఇప్పుడు అనుకున్నా లాభం లేదు. ఇప్పుడు 5 గంటలు మీరు లేగాలి, 5 గంటలు నా మీద ఎక్కువ బేగా లేపితే అక్కడ డిస్టర్బ్ చేస్తారని ఒక భయం. ఆలోచించిన తర్వాత ఈసారి నుంచి 5 గంటలు లేగాలి. 6 గంటలు అక్కడ గాంధీ సెంటర్లో దేని అయితే గాంధీ సెంటర్ 6 గంటలు మేము ఇక్కడ పాతుకు 6కి ఇక్కడ బయలుదేరాలి. 6కి ముందు బయలుదేరాము, ఇక్కడ 5:30 బయలుదేరుతాం. అప్పుడు 7 గంటలు 7:30 ఇక్కడ తినేసి మనం చేరిపోవచ్చు. మేము దిగాము, అక్కడ దిగి 6కి బయలుదేరాము. అక్కడ చేరుకొచ్చే 7 అయింది అనుకుంటారు. దిక్తా ఇక్కడి నుంచి కొద్ది దూరం, ఇక్కడి నుంచి డబుల్ రోడ్ అనుకోండి, డబుల్ రోడ్ వరకు వెళ్ళాము. అక్కడ స్టార్ట్ అయిపోయింది ఒక సువార్త, నడుచుకుని వెళ్ళాం. అంతే కదన్నా, కొద్ది ముందు వరకు నడుచుకుని పట్టాలు దాటేసి వెళ్ళాం. అలా అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆ వీధికి చేసుకుంటే సువార్త. అది ఎంత చేయాలి, ప్రభు యథార్థం చేసుకుంటాడు. మనం క్రైస్తవులు యథార్థం పాపం వీళ్ళకి అర్థం ఏదో మతం మారిపోయాడు మతం మారుతానే ఉంటాం మనం. అవి అలాగా మనం ప్రేయర్ చేయాలి. కాబట్టి చాలా టైం అయింది. సో కాబట్టి చాలా ఆలోచించుకుందాం. అది మనకి బలానికి మించిపోయిన విషయాలు, ఏరియాకే బలానికి మించిపోయిన అయితే ప్రయాణం అది మనకి చాలా ఎక్కువ. కాబట్టి బతుమాలుదాం ప్రభుని, ప్రభు ఇస్తా అడిగితే చాలు. మనం చచ్చిపోయిన తర్వాత కూడా చేస్తాం ప్రభు పనులు, అంత లెక్క ప్రభుకి. మన నోట్లు మనం అడుగుతా ఉంటే ప్రభు మర్చిపోడు. అమ్మ నాన్న మర్చిపోరు కదా. ప్రభు మరీ మంచి నాన్న, పర్ఫెక్ట్ నాన్న, మర్చిపోడు. మన మాట గుర్తుంటాయి ప్రభుకి, అన్నీ గుర్తుంటాయి. కాబట్టి ఈ విషయాలు గమనించుకుని ప్రార్థన చేసుకుంటాం.